మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్కి అన్నం తినిపిస్తుంది ధాత్రి. ఇంటికి బయలుదేరి వెళ్దామని స్టేషన్కి బయట వచ్చి స్కూటీ తీస్తూ ఉంటుంది. అక్కడే యువరాజ్ బాగా కంగారు పడుతూ నిలబడి ఉంటాడు. ఏంటి యువరాజ్, నువ్వు విషం కలిపిన తర్వాత కూడా ఆ అన్నం తిన్న కేదార్కి ఏమీ కాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా? ఇంతకీ నువ్వు విషం కలిపిన అన్నాన్ని నేనేం చేశానో అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా? నేను ఆ అన్నాన్ని ఏం చేశానో తెలుసా అని ధాత్రి ఇక యువరాజుకి చెప్తూ ఉంటుంది. ఏం చేసావు అని యువరాజు కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆ గుత్తొంకాయ కూరలో నువ్వు విషం కలిపావు, అందులో విషం ఉందని సంగతి తెలియక ఇంట్లో వాళ్ళందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. పాపం నువ్వు విషం కలిపిన సంగతి వాళ్ళకేం తెలుసు? అందుకే గుత్తొంకాయ కూర బాగా ఉంటుందని చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఈ పాటికి తింటూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆ గుత్తొంకాయ కూర తిన్నారే అనుకో, అప్పుడు అందరి ప్రాణాలు కూడా పోతాయి అని ధాత్రి యువరాజుకి చెప్తూ ఉంటే యువరాజు ఇక భయపడిపోతూ లేదు లేదు అలా జరగకూడదు అని పరుగులు పెడుతూ ఇంటికి వస్తారు. ఆల్రెడీ అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినబోతూ ఉంటారు. అప్పుడే యువరాజ్ పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. వద్దు, తినద్దు గుత్తొంకాయ కూర మీరు తినకూడదు అని. బావా, ఏంటి బావా అలా తింటున్నావు అని బూచి దగ్గర అన్నం ప్లేట్ని తీసుకునేసి ఇక నేలకేసి విసిరి కొడతాడు. యువరాజ్ అలా ప్రవర్తిస్తూ ఉండటంతో అందరూ అయితే ఇదంతా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ధాత్రి కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. అక్కడే వచ్చి నిలబడి ఉంటుంది. ఏంటి బామర్ది, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బూచి అడుగుతూ ఉంటాడు. గుత్తొంకాయ కూర మీరు ఎవరు కూడా తినలేదు కదా అని యువరాజ్ అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. మేమెవరం తినలేదు బామర్ది, కానీ ఇదిగో అత్తయ్య గారికే నేనే ఒక ముద్ద తినిపించాను అని బూచి అంటూ ఉంటాడు. అప్పుడే తినండి అత్తయ్య, ఒక్క ముద్దేలే తినండి అని బూచి మరీ స్పూన్తో ఆవిడికి గుత్తొంకాయ కూర తినిపించుంటాడు. ఏంటి, అమ్మ గుత్తొంకాయ కూర తినిందా, ఒక ముద్ద తినిందా అని యువరాజ్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవునరా బూడా అని వైజయంతి వంకర నోటితో ఇక సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. అయ్యో అమ్మ అని యువరాజ్ అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటాడు. ధాత్రి యువరాజు వైపు ఇక వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది.